జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నియమిత ఆహారం, ప్రశాంతమైన మనసు, సానుకూలమైన ఆలోచన, తరగని ఉత్సాహం ఇవి ఉంటే చాలు, ఏ వైద్యుడు అవసరం లేదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 7, 2026, శనివారం. తిథి చవితి రాత్రి 7:17 వరకు, తదుపరి పంచమే. నక్షత్రం చిత్త ఉదయం 11:15 వరకు, తదుపరి స్వాతి. యోగము వృద్ధి ఉదయం 6:52 వరకు, తదుపరి ధ్రువ. కరణం భవ ఉదయం 6:31 వరకు, తదుపరి బాలవ. రాత్రి 7:17 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:21, సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం రాత్రి 9:37, చంద్రాస్తమయం ఉదయం 8:33. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:20 నుండి 10:49 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 6:21 నుండి 7:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:21 నుండి 7:57 వరకు. వర్జము సాయంత్రం 5:23 నుండి 7:08 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 3:53 నుండి 5:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:33 వరకు. శుభ గడియలు ఉదయం 8:26 నుండి 9:15 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:20 నుండి 4:36 వరకు. మార్చి 7, శనివారం. ఈ రోజు ఉన్న తిథి చవితి రాత్రి 7:17 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులారాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. భారత వైద్యులు, పరిశోధకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత బిఎన్బి రావు గారి వర్ధంతి. తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకులు ఎంఎస్ రామారావు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 7, శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వృషభ రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి శుభవార్త వింటారు. సింహరాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు గాని సంఘటనలకు గాని దూరంగా ఉండటం మంచిది.
కన్యా రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగే అవకాశం ఉంది. తులా రాశి లాభం ఉంటుంది. వృశ్చిక రాశి మానసిక అలజడిగా ఉండవచ్చు. ధనుస్సు రాశి వివేకంతో నడుచుకోవాలి. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభ రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మీన రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.